Now, I want y'all to think about what happened in Noah in Genesis 9:20. మరి ఇక్కడ ఆ యొక్క మరి ఆదికాండము 9:20లో మరి నోవా గారు పాపంలో పడిపోవడానికి గల కారణం గురించి మనం చదివాం. Noah plants the garden, he harvests the crop, he mashes it, makes it into wine, it ferments to where he can drink it. మరి అక్కడ ఒక ద్రాక్ష తోటను వేశాడు. ద్రాక్ష తోట ద్రాక్ష పళ్ళు మరి వచ్చినాయి. వాటన్నిటిని కూడా రసం తీశాడు. కొన్ని రోజులు దాన్ని మరి పులిసే విధంగా చేసి ఒక ద్రాక్ష రసం తయారైన తర్వాత ఆయన మత్తు పదార్థంగా దాన్ని చేసుకుని దాన్ని త్రాగాడు. And he goes over and he gets it, oh, that wine smells so good. మరి ఆయన ఆ విధంగా మరి మరి కప్పులో పోసుకుని దాని వాసన చూసి అబ్బా ఈ యొక్క వైన్ చాలా బాగుంది, చాలా మత్తు కలిగిస్తా ఉంది, చాలా మంచి వాసన వస్తుంది అని అనుకున్నాడు. And he said, oh, that wine tastes so good. మరి ఆయన తీసుకుని దాన్ని నోట్లో వేసుకుని అబ్బా ఈ ద్రాక్ష రసం చాలా బాగుంది అన్నాడు. And he drinks some more and some more and some more. మరి ఆ విధంగా ఆయన ద్రాక్షరసం తీసుకుని మరి కొంచెం కొంచెంగా బా ఇంకా బాగుంది, అబ్బా ఇంకా బాగుంది అనుకుంటా దాన్ని మొత్తం చాలా మరి ఆ యొక్క కడుపు నిండా తాగేశాడండి. And then you know what happened to Noah? మరి ఆ యొక్క మరి ఆ తర్వాత నోవహుకు ఏమైందో ఒకసారి ఒకవేళ మీరు ఊహించగలరా? He went and passed out. మరి ఆ విధంగా ఆయన తాగేసి మరి మత్తులోకి వెళ్ళిపోయి ఇంకా ఏమీ చేయలేకుండా అలాగా మరి తన గుడారంలో వెనక ఆ పడిపోయి నిద్రపోతా ఉన్నాడండి. And it says he was in his tent when he passed out. మరి ఆ యొక్క తన గుడారంలో ఇంకా ఏ పని చేయకుండా ఒక మరి మత్తు బాగా ఎక్కిపోయి మరి ఆయన ఆ యొక్క ఒక మరి చచ్చిన వాని వల్ల అక్కడ పడున్నాడు. And it says when he passed out, his robe that he wore flew up and he was exposed his privates. మరి ఆ విధంగా ఎంతగా ఆయనకి మత్తు ఎక్కిపోయిందంటే తన బట్టలు తన ఒంటి మీద ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు. తన బట్టలు కూడా లేవు. తన బట్టలు కూడా తీసివేసి దిగంబరిగా ఆ పడక మీద ఆయన పడుకుని ఉన్నాడు. And one of his sons walked to the front of the tent and looked in. మరి అయితే అక్కడ ఈ యొక్క ఒక మరి తన కుమారులో ఒక కుమారుడు వచ్చి ఆ గుడారం దగ్గరికి వచ్చి మరి తండ్రి ఆ స్థితిలో ఉండడం చూసి ఆయన బాధపడ్డాడు. And he started laughing at his daddy. అయితే ఆ కుమారుడు మరి తన తండ్రిని చూసి అతని అవమానపరచడం మరి ప్రారంభించాడు, నవ్వడం ప్రారంభించాడు. He started saying, oh man, look at daddy, he done got drunk and he is just exposed to the world. మరి ఆయన అనుకున్నాడు కదా, ఏమిటి మరి ఈయన మరి ఆయన తనకి సిగ్గులేదా, మరి తన యొక్క మరి బహిరంగంగా అందరూ కనిపించే విధంగా ఆయన శరీరము కప్పుకోకుండా అలాగున్నాడు ఏంటి అని నవ్వుకుంటా ఉన్నాడు. He didn't make any effort to cover up his daddy, cover up his naked. మరి ఆయన మరి ఆ యొక్క ఏమి చేయలేదు కానీ ఆ యొక్క తండ్రి మరి ఆ యొక్క దిగంబరత్వాన్ని మరి ఆ యొక్క దాచాలని ఆయన ఏ విధంగా కూడా ప్రయత్నించలేదు. And he said, let me go get my brothers, we'll embarrass daddy. Come here brothers, let me show you what daddy's done. మరి ఆయన వెళ్ళి బయటకు వెళ్ళి తన సహోదరులతోటి మరి సహోదరులారా మీరు రండి, మరి డాడీ మరి ఆ యొక్క వస్త్రాలు లేకుండా పడి ఉన్నాడు మరి అని వారందరినీ కూడా అపహాస్యం చేయడం కొరకు వారందరినీ కూడా ఆ విషయాన్ని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Okay, good to see. And he took his two brothers and said, my daddy, our daddy is exposed to the world. మరి ఆయన బయటకు వెళ్ళి తన ఇద్దరు సహోదరులకు కూడా ఏం చెప్పాడంటే, మన తండ్రి గారు మరి ఆయన బట్టలు లేకుండా పడి ఉన్నాడు, ఆయన మరి దిగంబరత్వంగా మరి అందరు కూడా చూస్తున్న ఆయనకి సిగ్గులేదు అని నవ్వుతా ఉన్నాడు. Now, I'm going to tell you something. There's a scripture about this over the New Testament. మరి ఈ యొక్క దిగంబరత్వాన్ని గురించే నోవహు గారి గురించిన ఈ విషయం గురించే నూతన నిబంధనలో కూడా మరి మాటలు మనం చదువుకుందాం.
And I know Andy knows what scripture I'm talking about and the location, because it's the one that says every sin will be exposed. మరి ఆ యొక్క నేను ఏ మాట గురించి చెప్తున్నానో అనేటువంటిది యాండీ గారికి తెలుసుంటుంది. అక్కడ నూతన నిబంధనలో ఉన్నటువంటి మాట ఏంటంటే మరి ప్రతి పాపము కూడా మరి ఒకరోజు మరి ఆ యొక్క రహస్యంగా చేసిన పాపం కూడా మరి అందరికీ తెలిసేదిగా అది ఉంటుంది అనేటువంటిది వాక్యం మనం చూస్తున్నాం. There is no sin that you can commit physically or mentally or in your heart that God doesn't know about. మరి మీ మీ జీవితంలో మరి మీ శరీర రీతిగా మీ యొక్క మనసులో మీ యొక్క మరి ఆ యొక్క మీ ఆలోచనల్లో మీ తలంపుల్లో చేసినటువంటి పాపం ఏదైనప్పటికీ కూడా మరి దేవునికి మరుగైనది లేదు, అన్నీ కూడా దేవునికి తెలుసు అని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. So let me ask you something. Brother Steve, how did the sin yet come across the flood and Noah was righteous? Because the sinful nature passed from Adam through every man. Through Adam's seed is the sin nature. So Noah was sinful before he entered the ark. మరి యాండీ గారు మరి అయ్యగారిని ఒక ప్రశ్న అడిగారు. మరి ఆ యొక్క ఎంతో నీతిమంతుడు కదా నోవా గారు, ఈ పాపము మరలా అతను బయటకు వచ్చి ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగా మరి ఆయనలో ప్రవేశించిందంటే అయ్యగారు ఏం చెప్తున్నారంటే ఆదాము నుంచి వచ్చినటువంటి పాప స్వభావము నోవాలోనే ఉండి ఆ నోవా మరి బయటికి వచ్చినప్పటికి కూడా మరి ఆ పాప స్వభావం ఆయనలో నుంచి మళ్ళీ తిరిగి బహిర్గతమైంది అని చెప్తా ఉన్నారండి. ఆమేన్. We have to be careful for the very thing that the flesh loves more than God. మరి ప్రియులారా మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన శరీరాలు మరి ఎక్కువగా దేవుని ప్రేమించడం కంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, పాప భోగాల్ని, పాప ఆశల్ని మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. The world was caught up in fleshly things before the flood. They were drinking and they was partying and they was indulging in sin. మరి ఈ విధంగా మరి ఆ యొక్క నోవా గారు మరి ఉన్నటువంటి కాలంలో మరి వారంతా ఎంతో తాగుబోతులుగా ఉన్నారు. వారంతా ఎంతో మరి నాట్యం చేస్తూ మరి ఆ లోకంలోనే ఆనందిస్తూ పాపములో ఆనందిస్తూ ఉండేటువంటి వారుగా ఉండేటువంటి వారు. Now it wasn't that wine was such a terrible thing back then, but Noah began to indulge in it too much. మరి ప్రియులారా మరి ద్రాక్షరసం తాగడం అనేటువంటిది అదేమీ తప్పు కాదు, కానీ మరి కొంచెముగా కాకుండా మరి ఆయన మరి చాలా ఎక్కువగా అధికమైన ద్రాక్షరసం తాగడం బట్టి అది చాలా తప్పుగా పరిగణించబడింది. That was his flesh craving that which was in the wine, the fermented part of the wine. మరి ఆ యొక్క ద్రాక్షరసము మరి పులిసిన ద్రాక్షరసం తీసుకోవడము, మత్తెక్కించే ద్రాక్షరసం తీసుకోవడము తప్పు ఎక్కువగా తీసుకోవడం తప్పు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. Then Noah acquired a taste for it, and the flesh continued to enjoy it. At his old age, it was too much for him to bear. మరి ఆయన తన మరి వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఎంతో మరి కష్టాలు మరి అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. మరి ఆ యొక్క ఇప్పుడు ద్రాక్షరసం మొట్టమొదటిసారిగా ఆయన తాగుతూ ఉన్నాడు కాబట్టి ఆయన తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా వాటిని ఆలోచిస్తూ మరి చాలా రోజులకు నేను తాగుతున్నానని ఎక్కువగా అతను తాగేశాడు. Now when we begin to be born again of Christ, we put the flesh into subjection. మరి అలాగే మనము ఆ యొక్క రక్షించబడినటువంటి విశ్వాసులుగా మన శరీరాశల్ని, కోరికల్ని మనం జయించే వారంగా మనం ఉండాలి. Now that spirit of joy and happiness comes from the Holy Spirit. ఎందుచేతనంటే మనలో ఈ శరీర సంబంధమైనటువంటి ఆనందము, తాత్కాలికమైనటువంటి ఆనందము, సంతోషం కంటే పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి సంపూర్ణ ఆనంద సంతోషాలు మనం అనుభవించేవారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. The Holy Spirit gives us that peace of mind and gives us joy, happiness, and fellowship with one another. And we laugh and we dance before the Lord. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవునిలో సంపూర్ణమైనటువంటి ఆనందము, సంతోషము, మరి పరిపూర్ణమైనటువంటి
ఆ యొక్క దేవునిలో మనం ఆనందించేటువంటి విధంగా మరి నాట్యమాడే విధంగా మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన ఆత్మశక్తితో ఆయన నడిపించేటువంటి దేవుడుగా ఉన్నారు. ఆమేన్. Right, Brother Steve. Keep flowing. You're doing good. Well, I just was looking at that, Pastor Jockin, and as the Holy Ghost was giving me, some kind of insight on that. This is where we, as the people of God, now have to distinguish between the wine and the Spirit. మరి ఇక్కడ ప్రియులారా, మరి దైవ సేవకులు, మీటింగ్లో ఉన్నటువంటి దైవ సేవకులు అందరూ కూడా మరి ప్రత్యేకంగా ఆలోచించండి. లోక సంబంధంగా మనకు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ద్రాక్షారసం ఒక పక్కన పెడదాం, మనకు సంపూర్ణమైనటువంటి ఆనందం సంతోషం ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మను ఒక పక్కన పెడదాం. ఏది మనం కోరుకుందాం? మరి తాత్కాలికమైన ఆనందం కోరుకుందామా, సంపూర్ణమైన ఆనందం మనం కోరుకుందామని మనం ప్రశ్న వేసుకుందాం. We remember that when Jesus turned the water into wine at the wedding, మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి సూచక్రియగా మరి ఆ యొక్క కానా వివాహంలో మరి నీటిని ద్రాక్షారసముగా ఆయన మార్చారు. So the people that don't quite understand, they take this out of context and they drink wine now. But it's the amount that you are consumed with. మరి ఆ యొక్క వారందరూ కూడా అక్కడ ఆ దినాల్లో ద్రాక్షారసం తాగే అలవాటు కలిగి ఉన్నారు. మరి అది ఒక అతిథి మర్యాద పూర్వకంగా ఇచ్చేటువంటిది. అయితే ఆ యొక్క నోటి ద్వారా ఆ ద్రాక్షారసాన్ని తీసుకునేటప్పుడు అది మనం ఎంత మరి తాగాలనేటువంటిది మనలో కొంత మరి పరిమితి పెట్టుకుని మనం తాగే వారంగా ఉండాలి. Notice that Noah made the wine and he got drunk, but when Jesus made the wine, they didn't get drunk. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో మరి ఆయన కలిసి ఆయన ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకునేటువంటి వారు. కానీ ఆయన నోవహు వలె మరి ఆయన అధికంగా తీసుకోలేదు, కానీ ఎంత అవసరమో అంతే తీసుకునేటువంటి వారు. ఆమేన్. Now watch this. When Jesus made the wine, it didn't have time to ferment. మరి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు నీటను ద్రాక్షారసంగా చేసినప్పుడు అది పులిసే విధంగా ఆయన చేయలేదు, కానీ అది కొత్త ద్రాక్షారసం, అది తీయగా ఉంటుంది. All right. So what he did when he made wine, they came back and they told him, they said, how did y'all keep the best wine for the last? I thought we were supposed to give it first. మరి అక్కడ మరి వివాహానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి అక్కడ అడుగుతా ఉన్నారు, మరి అదిగో మరి పాలరాజు దొరైరాజు గారు మంచి ద్రాక్షారసం చివరిలో ఇస్తున్నారు, మరి ముందేమో జబ్బు ద్రాక్షారసం ఇచ్చారు అని అనుకుంటా ఉన్నారు. When Jesus does things, he does things in miracles, but they acquired a taste for that which he had done. మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సూచక్రియగా ఆ నీళ్లను ద్రాక్షరసముగా మార్చినప్పుడు దానికి ఒక మంచి రుచికరమైన రుచిని వారికి అనుగ్రహించే విధంగా మరి ఆ యొక్క కార్యాన్ని మరి ఆయన చేశారు. All right, so we're going back to Noah now. We're going back to Noah. Come on, Brother Steve, help us out. Help us out. మరి ఈ రోజు వాక్యం ఎలా వింటా ఉన్నామంటే ఏలియా గారు ఎలీషా గారు చెప్తా ఉంటే ఈ రోజు వాక్యం వింటా ఉన్నాం. Master Manohar said, and two prophets and Elia and Elijah came together and speaking with us like that we feel. And Pastor Stephen sir is Elia and Pastor Andy sir is Elisha. That is, we feel like that. We just two old poor country boys from Mississippi. మరి మేము ఏలియా ఎలీషా లాంటి వాళ్ళం కాదు, కానీ మరి మిసిసిప్పిలో ఏదో ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి ఒక పేదవాళ్ళం మాత్రం. మాలో ఎటువంటి మరి గొప్పతనం కానీ ప్రత్యేకతలు కానీ లేవు. ఆమేన్. Yes sir. We just thankful that God chose us to be a part of his kingdom.
మరి దేవుడు మరి అయ్యగారిని మరి స్టీవ్ అయ్య గారిని, యాండీ అయ్య గారిని ఇద్దరిని కూడా ఏర్పాటు చేసుకుని మరి ఆయన రాజ్యం కొరకు మరి బలమైన మరి మరి ఒక స్తంభాల్లాగా ఆయన నిలబెట్టుకున్నారు. ఆమేన్. ఆమేన్. I want to say to us all that we as men and women, that we're much more than that in Christ, because we are carriers of the word. We are passing wisdom and knowledge down through the generations, and we have to be we have to be, what's the word? We have to be Diligent. serious and diligent with this, because what we're passing down has to be true. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ సేవకులైనటువంటి మనం అందరం కూడా దేవుడు మనల్ని ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి లోకాన్ని సరైనటువంటి మార్గంలో మనల్ని పెట్టడానికి, లోకస్తులకు సరైనటువంటి వర్తమానాన్ని మనం తెలియజేసి వారిని దేవుని మార్గాల్లోకి మనం నడిపించడానికి, వారిలో ఉన్నటువంటి పాప స్వభావం నుంచి మనం వారిని తప్పించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రోత్సహించేవారుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారండి. ఆమేన్. When we think about Noah and his 3 sons, Noah had to train his 3 sons to carry on that of the Lord. He had to teach them how to give a perfect sacrifice. మరి నోవా గారు తన బిడ్డలైనటువంటి వారికి ఎలాగ భక్తిగా మీరు ఉండాలో, ఎలాగ మరి దేవుని యందు మరి ఆ యొక్క నమ్మకంగా మీరు ఉండాలో, ఎలాగ దేవునికి బలి అర్పిస్తే ఆయన ఇష్టకరంగా మరి ఆ బలిని అంగీకరిస్తారో అనేటువంటి విషయాలన్నీ కూడా వారికి మరి చేసి చూపించాడండి. Okay. Let's go back to Noah exposed in the tent. మరి ఆ యొక్క నోవా గారు మరి దిగంబరిగా మరి ఆ యొక్క గుడారంలో పడి ఉండేటువంటి సన్నివేశానికి మరలా మనం ఒకసారి వెళ్దాం. Ham went and got his 2 brothers. మరి ఇక్కడ హేము గారు మొదట మరి ఆ యొక్క తన యొక్క ఇద్దరు సహోదరులను తీసుకొని మరి ఆ నోవా గారు దిగంబరత్వంతో పడి ఉన్నటువంటి విషయాన్ని వారందరికీ చెప్పాడు. Shem and Japheth. మరి షేము జాపేతు అనేటువంటి వారు ఆ యొక్క హాము మాటలు విని మరి ఆ గుడారంలోకి వచ్చారు. His intention was to embarrass his daddy before the other 2 sons. మరి యొక్క హాము గారి యొక్క మరి ఆయన ఆలోచన ఏంటంటే తన యొక్క తండ్రి మరి తన ఇద్దరు సహోదరుల మధ్యలో అవమానపరచబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన తన సహోదరులను ఇద్దరిని తీసుకొచ్చాడు. I can hear his words today. Come look. Come look. That daddy of ours who was a nut building an ark for 100 years. Come look. Come look. మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు అయ్యగారి చెవిలో వినపడతా ఉన్నాయండి. ఆయన ఏమంటున్నాడంటే, రండి చూడండి, మరి 100 సంవత్సరాలు ఏదో భక్తిపరుల్లాగా దేవుడు నాకు చెప్పాడని ఓడకు నిర్మించినటువంటి మన తండ్రి ఈరోజు ఒక తాగుబోతేలాగా తాగి పడిపోయినటువంటి దృశ్యాన్ని మీరు చూడండి అని వాళ్ళని పిలుస్తూ ఉన్నాడండి. This old man who would not let us have friends, would not let us go to town and party with other people our age. Come look. Come look. మరి చిన్నప్పటి నుంచి కూడా మనల్ని ఎంతో భక్తిగా మనల్ని పెంచి మరి మనం ఎక్కడైనా మరి సహోదరులు మరి మన స్నేహితుల దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకుందాం, మరి వాళ్ళతో మరి ఏదైనా తాగుదామని అంటే మీరు వెళ్ళకూడదు, దేవునికి ఇష్టం లేదని మనల్ని ఆపినటువంటి ఆ తండ్రి ఈరోజు ఒక తాగుబోతాడులా పడి ఉండడం చూద్దాం రండి అని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడండి. And they asked Ham, what happened? Did he get sick? What happened? మరి ఆ యొక్క మిగిలిన ఇద్దరు సహోదరులు హాము ఏమైంది, మన తండ్రికి ఏమైంది, ఆయన ఏమన్నా నీరసించిపోయాడా, ఆయన ఎలాగా మరి ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అని అడుగుతా ఉన్నారు. No, that old fool got drunk. Now look at him. మరి లేదండి, మరి ఆయన ఎంతో అవివేకిలాగా అజ్ఞానిలాగా మరి తప్ప తాగి ఆయన పడి ఉన్నాడు, అది చూద్దాం రండి అని ఆయన చెప్తా ఉన్నారండి. And so Shem and Japheth said, we're not going to look at our daddy. And they took a robe, a blanket, and put over their shoulders, and they backed into the tent.
మరి ఈ యొక్క ఇద్దరు సహోదరులు మరి ఈ యొక్క షేము మరి జాపేతు ఇద్దరు కూడా మరి ఒక బ్లాంకెట్ తీసుకొని మేము మా తండ్రి దిగంబరత్వాన్ని మేము చూడము అని వెనక్కి వాళ్ళు వెళుతూ ఆ తండ్రి దిగంబరత్వం మీద ఆ యొక్క బ్లాంకెట్ వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And they were looking down at the ground so they could finally see the edge of the bed, his feet, or whatever. And when they did, they broke apart a little bit and they took the blanket and dropped it on top of their daddy. మరి ఆ విధంగా వాళ్ళు వెనక్కి అసలు చూడలేదు, కానీ ఆ కిందకి చూసుకుంటూ వచ్చి ఆ యొక్క చివర మంచము తగిలే వరకు ఆ యొక్క తండ్రి కాళ్ళు కనిపించే వరకు కూడా వచ్చి ఆ యొక్క బ్లాంకెట్ని ఆ తండ్రి మీద దిగంబరత్వం మీద కంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. They were not going to let the sin of Ham affect their lives or their fathers anymore. మరి ఆ యొక్క వారు చేసినటువంటి పాపము మరి తండ్రి చేసినటువంటి పాపము మరి ఆ బిడ్డలిద్దరికి కూడా మరి ఏ విధంగా కూడా తగలలేదండి. Now, I'm going to have to tell you about me. I struggle sometimes because I go to the golf course. I hang around with men that are not Christians. మరి అయ్యగారు కూడా ఈ విధంగా కొన్నిసార్లు అన్ని జనులతో మాట్లాడినప్పుడు, అన్ని జనులతో కలిసి గోల్ఫ్ ఆడేటప్పుడు మరి ఈ విధంగా ఇటువంటి పరిస్థితులే వాళ్ళు దేవుని నమ్మనటువంటి వాళ్ళు కలిసినప్పుడు వారితో కూడా ఇటువంటి అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు. And they will talk real ugly. They will tell jokes that are off color or racist or other things. మరి వారు ఈ యొక్క చాలా మరి ఆ యొక్క జోకులు చెప్తూ ఉంటారు, మరి లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడతారు. దేవుని ప్రజలు కాదు, వాళ్ళు లోకానుసారమైనటువంటి వారు లోక సంబంధమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు. And I'm not sure how to act. మరి ఆ సమయంలో మరి దేవుని బిడ్డగా ఉన్నటువంటి నేను ఎలాగా వారి మధ్యలో నేను ప్రవర్తించాలో నాకు అర్థం కాదు. I can be in a church and hear off-color jokes. మరి ఎందుకంటే మరి ఒకవేళ నేను సంఘంలోకి వచ్చినప్పుడు కూడా మరి సంఘంలో కూడా నేను ఇటువంటి మరి లోక సంబంధమైనటువంటి మాటలే, లోక సంబంధమైనటువంటి జోక్సే వింటూ ఉంటాను. దానికి నేను ఎలాగ ప్రతిస్పందించాలో నాకు తెలియదు. I have been in church and men's meetings and stuff and hear men curse inside the church. మరి అయ్యగారు మరి చాలామంది మరి ఆ యొక్క మరి బైబిల్ స్టడీలకి, మెన్స్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ మరి వారు వాక్యం వింటారు, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు. అయితే ఇతరులను వారు మరి శాపములు వచనాలు పలుకుతూ ఉంటారు, ఇతరుని మరి బూతు మాటలు పలుకుతూ ఉంటారు. Now, my struggle is, am I trying to build a relationship with those men, or am I trying to fit in with the men so that I stand there and listen to this stuff? మరి ఆ సమయంలో మరి అన్ని జనులైనటువంటి వారితో ఆ బూతు మాటలు, పోకిరి మాటలు మాట్లాడే వారి మధ్యలోనికి వెళ్ళి గోల్ఫ్ ఆడేటువంటి సమయంలో మరి అయ్యగారు ప్రత్యేకంగా ఉండాలా, లేదంటే వారితో కలిసిపోయి నేను కూడా మీలాంటి వాడినే అని వాళ్ళతో కలిసి అదే విధమైన మాటలు మాట్లాడాలా అనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. Or do I stand up with my brother and I take the cloak and back in and stand for righteousness? మరి లేకపోతే మరి ఆ యొక్క యాండీ అయ్యగారు లాంటి మంచి దైవ సేవకుడిని ఆయన హత్తుకుని వారిద్దరు కూడా మరి మేమిద్దరం కూడా మరి లోకానుసారమైనటువంటి వాళ్ళం కాదు, మరి మేము ప్రత్యేకించబడినటువంటి వాళ్ళం అని వాళ్ళ ముందు సాక్షిగా నిలబడాలా అనేటువంటిది కూడా మరి మేము కోరుకుంటా ఉన్నాం. Shem and Japheth stood for righteousness. Ham ended up being cursed and cast out from the family. మరి ఈ షేము గారు, యాపేతు గారు మరి ఈ యొక్క తండ్రి ఆ యొక్క మరి శాపానికి గురి కాకుండా మరి వారు జీవించారు. మరి ఈ యొక్క హామ్ అయితే మరి తండ్రి శాపానికి గురయ్యి అపహాస్యంగా మరి తండ్రిని అపహసించాడు కాబట్టి తండ్రి శాపానికి గురయ్యాడు. I believe, Brother Steve, that we are the children of God, are led by the Spirit of God. మరి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ యొక్క దేవుని పిల్లలుగా మరి దేవుని ఆత్మ ద్వారా నడిపించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. I believe that the Spirit of God lets us know when it's time for us to say something or when it's time for us to just observe it. మరి చాలాసార్లు మనం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మరి అక్కడ మరి
అటువంటి పరిస్థితి అటువంటి మనుషుల మధ్యలో మనం ఉండాలా, లేకపోతే వాళ్ళని మరి కనిపెడుతూ మరి అలా మనం చేయకూడదని మనం జాగ్రత్త పడాలా అనేటువంటిది మనం గమనించాలి. When we are completely, when we completely born again, then we can see things that we don't want to be a part of, but yet we're in the world, but we're just not a part of the world. మరి మనం ఈ విధంగా పూర్తిగా మనం రక్షించబడినటువంటి వారంగా, మరి ఆ యొక్క నూతన జన్మ అనుభవం పొందినటువంటి వారంగా మనము మరి అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవించే వారిగా ఉండడానికి ప్రయాసపడాలి. I believe that we can say a lot by not saying anything. మరి మనం ఎప్పుడు కూడా మన నోటి నుంచి జీవము మాటలే మనం పలకాలి, కానీ వేరే ఆ జీవము లేని మాటలు, అపవిత్రమైన మాటలు మనం పలకకూడదు. And in saying that, when we have the Holy Spirit, then the Holy Spirit will convict them when they get by themselves. మరి మనం పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు ఏ మాటలు మనం పలకాలి, ఏ మనుషులతో మనం ఉండాలి, మరి ఆ యొక్క అపవిత్రమైన మనుషుల్లో ఆ స్థలాల్లో మనం ఉండకూడదు అనేటువంటిది మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి అక్కడి నుంచి వెళ్ళిపోయే వారిగా మనల్ని చేస్తారు. ఆమేన్. We live in a world of sin, so therefore when we go out, we just can't go out hollering holy, 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 holy. We're not supposed to do that. మరి మనం జీవించేటువంటి ప్రపంచం అంతా కూడా ఎంతో పాపంతో నిండుకున్నది. మనం ఈ పాపలోకంలోనికి వెళ్ళి ఇదిగో పరిశుద్ధత 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 అని అరిచినంత మాత్రాన మరి ఆ పాపులైనటువంటి వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడాలి, మనం పరిశుద్ధులుగా మనం ఉంచబడతాం అనేటువంటిది కాదు, కానీ మనము ఆ యొక్క కాపాడుకుంటూ ఆశా నిగ్రహం కలిగి మనము పాపం జోలికి వెళ్ళకూడదని మనం భద్రపరచుకోవాలి. Someone will say sooner or later, that was inappropriate, or we shouldn't have done that. మరి చాలామంది ఈ విధంగా ఇటువంటి విషయాల్లో మరి మనం జాగ్రత్త అక్కడ తప్పించుకోవడం అనేటువంటిది జరగదండి అని చెప్తా ఉంటారు. ఎందుకంటే మరి ఈ ప్రతి ఒక్కటి పరిస్థితుల్లో జీవితాలు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. Then they'll say, "Excuse me, Brother Steve. I'm sorry to have said that, or maybe I shouldn't have said that." మరి ఒక్కొక్కసారి మనం ఏమంటామంటే మనము వాళ్ళని ఏదో మనం తిట్టేస్తాము, ఆ తర్వాత మరి ఇదిగో క్షమించండి సహోదరుడా, నేను మరి మీ దగ్గర ఆ మాట అనకూడదు, కానీ నేను తొందరలో అనేసాను, నన్ను క్షమించండి అని వాళ్ళు క్షమాపణ చెప్తూ ఉంటారు. So what you're saying is our influence, the way we carry ourselves, should influence the people we're around. It may take a time for that to happen. Right. మరి యాండీ అయ్య గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, Good morning, sir. మరి మనము మన జీవితాలను బట్టి, మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, మన దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి పవిత్రతను బట్టి మన చుట్టూ ఉన్నటువంటి పాపులైనటువంటి వారికి మనం ప్రభావితం చేసేవారిలాగా చీకటి లోకంలో వెలుగు ప్రకాశించే విధంగా వెలుగు సంబంధులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Go ahead. Most definitely, the way we carry ourselves in the world makes a difference and earns respect to Christ. More than our words. That's right. More than our words. మరి కొన్నిసార్లు మనము మాటలు చెప్పే వారంగా, కేవలం మాటలు చెప్పే వారంగా మాత్రమే కాకుండా మన క్రియల ద్వారా మనము దేవుణ్ణి వారి మధ్య ప్రకటించే వారుగా ఉండాలి. మన క్రియలే మన మాటల కంటే ఎక్కువగా మరి వారి మధ్యలో ఎక్కువ ప్రతిఫలాన్ని చూపిస్తాయి. ఆమేన్. No one would want to be around us if every time they come into our company, we were just so holy that we are holy to nothing. మరి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము పవిత్రము, మరి పవిత్రులుగా మనం ఉండాలి, మరి పవిత్రత అనే నోటితో అనడం ద్వారా ఎటువంటి మరి అది లేదు, కానీ ఆ పవిత్రత కలిగిన జీవితము మనం జీవించడానికి ప్రయాసపడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. So Ham's two brothers, they didn't say anything. They just put it to action what they needed to do. మరి ప్రియులారా, మరి
మరి మనం చేసేటువంటి మరి ఆ యొక్క మరి పాపాత్ములైనటువంటి వారు చేసేటువంటి పనులు ఏంటంటే వారి పనులను బట్టి మేము పాపాత్ములమని వాళ్ళు మరి ఎలాగైతే చెప్పుకుంటున్నారో అలాగే మనం చేసే పనులు బట్టి మనం పరిశుద్ధులమని వారి మధ్యలో మనం నిలబడే వారంగా మనం ఉండాలి. All of us have some ham in us that we do sin, but what we must do when we sin, we should repent quickly before that seed begins to grow in us. మరి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపాత్ములే. మనం కూడా చిన్న చిన్న తప్పులు చేస్తాం. అయితే ఆ లోకస్తులకి మనకి తేడా ఏంటంటే మరి మనం తొందరగా పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు నేను పాపం చేశానని దేవుని దగ్గర తొందరగా క్షమాపణ అడుగుతాం. అయితే లోకానుసారమైనటువంటి వాళ్ళు పశ్చాత్తాపడకుండా ఇంకా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటారు. ఆమేన్. Okay, we know that when Noah woke up, we're back in chapter 9 of Genesis, verse 24. మరి ఇక్కడ ఆదికాండం 9వ అధ్యాయం 24వ వచనంలో మరి ఆదాము మరి నోవహు మరి ఆ యొక్క నిద్రను మేల్కొన్న తర్వాత జరిగిన విషయాలు మనం చదువుతా ఉన్నాం. It's funny because in verse 25 he did not curse Ham. మరి ఇక్కడ నోవహు గారు మత్తు నుంచి మేలుకొన్న తర్వాత ఇదిగో హాము గారు శాపం పొందుకుంటారు అనట్లేదు. అక్కడ కనాను శపించబడును గాక అని చెప్తా ఉన్నాడు. Ham committed the sin, but Noah cursed his firstborn son. అయితే ఇక్కడ తప్పు చేసింది మరి హాము అయితే మరి మొట్టమొదటగా మరి కలిగినటువంటి హాము అనేటువంటి ఆయన మరి శపిస్తా ఉన్నాడు. I think that's very interesting. I also think it's interesting that when we go to chapter 10 and see the table of nations under Noah. మరి ఇక్కడ 10వ అధ్యాయంలో మరి ఆ యొక్క నోవహు గారి మరి ఆ యొక్క వంశావళిలో వచ్చినటువంటి ఆ యొక్క వంశావళులన్నీ కూడా మనం చదివినట్లయితే మనం ఆ యొక్క గమనించగలుగుతాం. You know, when you look in that table of nations, it's interesting that Japheth and Ham only showed 3 generations. మరి ఇక్కడ 10వ అధ్యాయంలో జాపేతు మరి హాము మరి వాళ్ళు 3 ఆ యొక్క తరాల వరకే అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And when you get over into verse 21, you see Shem's heritage. Okay, I'm saving your donut for next time. ఆదికాండము 10వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి కొన్ని విషయాలు మనం చదువుతున్నామండి. See, through Shem, Abraham was born 8 generations later. మరి ఈ యొక్క షేము ద్వారా 8 వంశవళ్ళ తర్వాత మన పితరుడైనటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జన్మించాడు. ఆమేన్. We saw the lineage come through Adam, through Seth, down to Noah. Now we see from Noah through Shem down to Abraham. మరి మనం ఇక్కడ ఆ యొక్క ఆ షేము మరి ఆయన వంశావళి అబ్రహాము వరకు మరి మనం ఆ యొక్క ఎలాంటి వంశావళి ఉంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. And all kind of interesting things happen under Shem. మరి ఇక్కడ షేము వంశావళిలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. And I know y'all are not fortunate enough to have this lineage in your hands. Okay? Yes, sir. మరి అయ్యగారు రాసినటువంటి my boy Andy does. మరి ఈ యొక్క మరి అయ్యగారు మరి వాటన్నిటిని కూడా ఆ వంశావళులన్నీ కూడా రాసుకున్నారు. ఆ విషయాలన్నీ కూడా యాండీ గారు తెలియజేస్తారు. And there's something that is so interesting for the entire world that happened in the life of Peleg. మరి ఇక్కడ ఆ యొక్క ఈ ప్రపంచంలో అన్ని విషయాల కంటే కూడా ఒక శ్రేష్టమైనటువంటి మరి విషయము మరి ఇక్కడ ఈ యొక్క ఆ యొక్క కాలేబు ఆ యొక్క మరి దైవ సేవకుల యొక్క బట్టి జీవితంలో అక్కడ జరిగిందండి. When you read verse 25, there were 2 sons born to Eber. This is Genesis 10 verse 25.
మరి ఆదికాండం 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే ఎబెరుకు 2 కుమారులు పుట్టారు అని మనం అక్కడ చదువుతా ఉన్నాం. 2 sons. One was named Peleg. మరి అందులో ఒక అతని పేరు పెలెగు అని మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. And what happened during Peleg's life? మరి పెలెగు సమయంలో ఏం జరిగింది అనేటువంటిది కూడా అక్కడ రాయబడి ఉందండి. Okay, let's go back to Genesis. God created the heavens and the earth, and all of the earth was joined together, and there was water outside of the dry land. మరి ఈ యొక్క దేవుడైనటువంటి మరి ఆయన మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో ఆయన ఈ సృష్టిని తయారు చేసినప్పుడు ఆ యొక్క సమస్తము కూడా ఆ జలములుగా అది ఉన్నది అనేటువంటిది మనం చూసాం. All the world turned evil. Flood came on the earth, and the tectonic plates, you've heard of those. Those are what run down the continents that are volcano-ish type things that hold the earth together. మరి ఆ విధంగా ఎప్పుడైతే ఈ జలప్రళయం వచ్చిందో నోవహు కాలంలో ఆ జలప్రళయం అంతా కూడా మరి ఈ యొక్క తిరిగి మరి మరి ఆ యొక్క భూమిని ఒకే విధంగా ఉండే విధంగా అది చేసింది అని మనం చూస్తూ ఉన్నాం. Well, when the flood came, I guess it softened up the plates under the Lord's guidance. మరి ఆ యొక్క అనేకమైన కొండలు పర్వతాలు మరి అవన్నీ కూడా మరి జలాన్ని బట్టి అవి ఆ యొక్క మరి మట్టముగా చేయబడి ఉంటాయని నేను అనుకున్నాను. And during the lineage of Peleg, the earth divided between about 190 years of Peleg's life. The earth, dry land separated. మరి ఈ విధంగా పెలుగు గారు జీవించినటువంటి సమయంలో ఈ యొక్క ఒకే భూమిగా ఉండవలసినటువంటిది మరి అది ఏమైందంటే మరి అన్నీ కూడా వేరువేరుగా మరి ఆ యొక్క దేశాల కింద విభజింపబడింది అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Now, why is that so important to our world today? మరి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి మనకు ఈ మాట ఎందుకు అంత ప్రాముఖ్యం అని మనం ఆలోచించినట్లయితే, because when you go to chapter 11 and you read about the Tower of Babel, all of the people spoke one language on the earth, and they went to Babel and built a tower to become like God. మరి ఎందుకంటే ఆ యొక్క 11వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మరి ఆ దినాల్లో ప్రజలందరూ కూడా మరి ఒకే భాషను మాట్లాడేటువంటి వారు ఒక మరి దేవుని అంతా ఆ పరలోకానికి వెళ్ళిపోదామని మరి ఒక పెద్ద గోపురాన్ని బాబెల్ గోపురాన్ని కట్టాలని వాళ్ళు అనుకున్నారు. It says in verse 3 of chapter 11, they said, "Let us make bricks and bake them thoroughly. Use these bricks of stone and tar instead of mortar." Then they said, "Come, let us build ourselves a city with a tower that reaches the heavens." మరి ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి మనం ఇటుకలు తయారు చేద్దాం, వారిని బాగా కాల్చుదాం మరి అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంట. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలును వారు తయారు చేసుకుని మరి ఒక గొప్ప పర్వతాన్ని వాళ్ళు కట్టాలని పూనుకున్నారంటండి. Now, I want you to think about that. You got who knows how many people, and they're building together. They could do anything is what God said. Together, the same language, they can accomplish anything they desire. మరి అక్కడ దేవుడు ఏమనుకున్నారంటే వీళ్ళందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉన్నారు, వీరు అందరూ కూడా కలిసి ఉన్నారు కాబట్టి వీరు ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చేసేస్తారు కాబట్టి వీళ్ళ భాషలు నేను తారుమారు చేయాలి అప్పుడు మరి అని అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు అని ఆయన అనుకున్నారు. Verse 6, if the Lord said, if there's one people speaking the same language, they have begun to do this, then nothing they plan to do will be impossible. మరి ఇక్కడ 11వ అధ్యాయం 6వ వచనంలో మరి దేవుడు అంటూ ఉన్నారు కదా, మరి ఇదిగో యెహోవా అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీద వారు చేయదలిచి పని ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదని దేవుడే అన్నట్టుగా మనం చూస్తున్నామండి. God recognized the intelligence that He's given each of us.
మరి ఈ విధంగా దేవుడు మరి ఆ యొక్క మరి తన యొక్క జ్ఞానము మరి తన రూపంలో తన స్వరూపంలో చేసుకున్నటువంటి మరి మనిషి ఆయన కూడా ఎంతో జ్ఞానవంతుడు, ఆయన కూడా ఏమి ఆయన ఎంతో ఆయన కూడా అసాధ్యమైనది ఏది లేదనేటువంటి విషయం దేవునికి తెలుసండి. And then in verse 7, he said, let us, Father, Son, and Holy Ghost, let us go down and confuse their language where they will not understand each other. మరి అక్కడ ఆ 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, గనుక మనము దిగిపోయి, మనం అంటే ఎవరండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వీరు ముగ్గురు కూడా మరి దిగిపోయి ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను మరి తారుమారు చేద్దాము రండి అని వాళ్ళు ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఆమేన్. They didn't have interpreters because they couldn't understand each other anyway. మరి వాళ్ళకి మరి వారు మాట్లాడేటువంటి భాష ఒకరికొకరు తెలియకుండా, ఇప్పుడు మనం ఎలాగైతే ఒక భాష తెలియకపోయినా అది తర్జుమా చేసేవాళ్ళు ఉంటే మనకు అర్థమవుతా ఉంది, కానీ ఆ సమయంలో తర్జుమా చేసేవాళ్ళు లేరు. When they couldn't talk to each other, they spread out all over the known world, all over the world. Before it was Africa, before it was North America, before it was South America, before it was wherever, Australia, they scattered all over the world. Another donut, please eat it. మరి ఆ విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి దేశాలు, మరి ఆఫ్రికా దేశము, మరి అమెరికా దేశము, మరి దేశాలన్నీ కూడా, ఆస్ట్రేలియా దేశము, ఇవన్నీ కూడా ఎప్పుడు తయారైనాయో మనకి తెలియదు, కానీ ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈ భూమి అంతా కూడా చెదిరిపోయి వేరే వేరే భాషలు మాట్లాడేటువంటి వారు ఆయా ప్రాంతాల్లో వారు స్థిరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. From there, the Lord scattered them all over the face of the whole earth. మరి 8వ వచనంలో మనం చూస్తున్నాం కదండి, అక్కడి నుంచి ఆ భూమి అంతటా కూడా మరి వారిని చెదరగొట్టాడు అని మనం చదువుతా ఉన్నాం. Then you go back to Genesis 10:25 and you see that the earth was divided in the time of Peleg. మరి ఇక్కడ 10వ అధ్యాయము మరి 25వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి ఈ భూమి అంతా కూడా మరి పెలెగు యొక్క సమయంలో అది విభజింపబడింది, దేశాలుగా విభజింపబడింది అని మనం చదువుతా ఉన్నాం. The flood occurred. I'll send this to you, Jonkin, again, and you can send it to everybody, okay? సరే సార్. మరి అయ్యగారు ఇది అన్నీ ఆయన రాసుకున్నవన్నీ కూడా నాకు పంపిస్తారండి. మరి మీ అందరికి కూడా ఆ విషయాలన్నీ కూడా నేను పంపిస్తాను. మరి మీరందరూ కూడా చూసి వాటిని బాగా ధ్యానించవచ్చు. The flood occurred in the 1656 year after Adam was kicked out of the garden. మరి ఆదాము మరి ఏదైనా తోటలోంచి బయటికి గెంటి వేయబడిన తర్వాత 1600 సంవత్సరాలకి మరి ఒక జలప్రళయం అనేటువంటిది వచ్చిందండి. Peleg was born in the year 17 after the Adam 1787. మరి పెలెగు గారు మరి 1787వ సంవత్సరంలో ఆయన జన్మించారు. And sometime before he died, in the 1996 year, the earth was flooded. 330 years after the flood. మరి ఆయన ఆ యొక్క 330 సంవత్సరాలు గతించిన తర్వాత మరి ఈ యొక్క పెలెగు గారు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The scientists today say, oh, they walked across from Russia to Alaska and down the United States to get to South America. Oh, they were like this. Oh, UFOs appeared and picked them up and took them down there. మరి చాలామంది సైంటిస్టులు ఏం చెప్తారంటే, ఇదిగో మరి అలాస్కా నుంచి మరి వాళ్ళు అలాగ వచ్చి అమెరికాని కనుగొన్నారు, మరి ఈ విధంగా మరి యూఎఫ్ఓ వాళ్ళు వచ్చి మరి వేరే దేశాన్ని కనుగొన్నారని చెప్తారు. Why are there pyramids in where Pharaoh lived and pyramids in South America? Because the people came from the same place and same God. మరి ఆ ఈజిప్ట్ దేశంలో ఉండేటువంటి పిరమిడ్లు అమెరికా దేశంలో మరి ఎందుకు ఉన్నాయి? అమెరికా దేశంలో కూడా పిరమిడ్లు కట్టారు అంటే ఆ యొక్క ప్రజలైనటువంటి వారు ఒకే దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ యొక్క వారందరూ దేశాలకు వాళ్ళు చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Interesting, right, Banahor? మరి ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదండి మీకు ఆ విషయాలన్నీ తెలుసుకోవడం.
Yes, sir. Yes, sir. He is very interesting. He is noting every reference. Yes, sir. I see he's got his highlights. చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సార్. Yes, sir. Yes, sir. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సార్. చాలా బాగుంది దగ్గరండి. Everybody say it is wonderful. We are learning many great truths from the word of the Lord. Thank you, sir. Thank you so much. ఆ రెఫరెన్స్ అన్ని పెడితే ఇంకా ఆనందించగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. And he is writing all the references, and after that he want to meditate it again. Lord had a plan. See, all of this that I'm telling you is scriptural because God planned it. మరి ఈ యొక్క మరి వాక్యంలో జరిగేటివన్నీ కూడా మరి సృష్టి పునాది వేయబడక మునిపే దేవునికి ముందుగానే తెలుసండి ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయి అనేటువంటి విషయం. ఆమేన్. It wasn't left to chance. It wasn't left for an amoeba to start growing and then change into this and change into that and change into that. And then here we come. మరి అయితే 4,700 million years later. మరి ఆ విధంగా మరి మనము ఇదిగో మనం ఏదైనా పని చేస్తే ఇదిగో ఇది చేద్దాం, లేదు ఇలా కాదు ఇలా చేద్దాం, ఇదిగో అది ఇలా చేద్దాం అని మనం మార్చుకుంటాం. కానీ దేవుడు అలా మార్చుకోడండి. ఆయన ఒకే ప్రణాళిక, ఒకే ఆలోచనతో మరి ఆయన ఇంచుమించు 27,000 మిలియన్ సంవత్సరాలు మరి ఈ విధంగా మరి ఆయన ఈ సృష్టిని నడిపించుకుంటా వచ్చారండి. God he created every man, woman, and earth, knitted us together in our mother's womb. మరి దేవుడు ఆయన చెప్పారు కదా, మరి నీ తల్లి గర్భంలో నీ రూపింపబడక మునిపే నీ యొక్క జీవితం గురించి నాకు తెలుసు, నీ యొక్క మరి నీ భవిష్యత్తు, నీ యొక్క మరి ఆ యొక్క నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలుసు అని ఆయన చెప్పారు. ఆమేన్. Oh no, sir. No, donuts. We are showing you how good we are. I can't take it down. Well, spend your money. ప్రేమ ప్రియుడవు నీవే. హల్లెలూయా. He's of the sweet family too. Oh, is he of the sweet family too? Okay. What we see through all of this is God's plan for the world and for us. మరి ఆ యొక్క మన దేశం మరి దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఆ యొక్క మన జీవితంలో ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, And in order to get to the Ark of the Covenant with Moses, we have to understand God's plan. మరి ఈ యొక్క నోవహు ఓడ దగ్గర నుంచి మరి మోషే ఆ యొక్క మరి నిర్మించినటువంటి ఆ నిబంధన మందసం వరకు కూడా మనం ఆలోచించినట్లయితే దేవుని ఆలోచనలు ఎలాగుంటాయి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్. And we are coming to Abram's life. మరి ఇప్పుడు నోవహు మరి చరిత్ర తెలుసుకున్నామండి. ఇప్పుడు అబ్రహాము జీవితం గురించి మనం నేర్చుకుందాం. ఆమేన్. See, after Noah, they started reproducing, had children, grandchildren, great-grandchildren. They married, they shipped, they moved all over the earth. But God chose through Shem for the lineage of Jesus Christ to come through Abraham. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి ఏదైతే మరి ఆ నోవహు తర్వాత మరి షేము, హాము, యాపోతు మరి వాళ్ళ బిడ్డలు మరి ఎలాగ ఈ లోకంలో మరి వాళ్ళు రావాలి, ఆయన చిత్త ప్రకారం జీవించాలనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నారు. తర్వాత మరి షేము ద్వారా మరి అబ్రహాము ఈ లోకంలోనికి రావాలని ఆలోచన కూడా ఆయన కలిగి ఉన్నారు. ఆమేన్. Now, I want to answer Andy's question that he had about an hour ago, 30 minutes ago. మరి యాండీ గారు ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి మరి సమాధానం నేను కొద్దిసేపట్లో చెప్పబోతా ఉన్నాను. And boiling his question down, it was, well, if Noah was a righteous man, how did the sinful nature come through the ark? Isn't that basically what you asked? మరి ఆ యాండీ గారు ఇందాక ఏం అడిగారంటే, నోవహు గారు నీతిమంతుడు, నిందారహితుడు కదా, మరి ఆయనలో పాప స్వభావం ఎలా వచ్చింది, ఆ యొక్క ఓడ తయారు చేసే సమయం అంతా కూడా మరి ఆ ఓడ తయారు చేసి అలా 113 నెలలు ఆ ఓడలో ఉన్నప్పుడు ఆ ఓడలోంచి బయటకు వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఎలాగ తిరిగి పాపం బయటకు వచ్చింది అని ఆయన ప్రశ్న వేశారు. Righteousness did not mean not sinful. మరి ఈ యొక్క
ఆ యొక్క నీతిమంతుడిగా జీవించడము అనేటువంటిది మరి పాపం లేకుండా జీవించడము అనేటువంటిది ఆ యొక్క వేరు వేరే అని మనం అర్థం చేసుకోవాలి. See, Noah was not sin free. Only Jesus Christ is sin free. మరి కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే ఈ లోకంలో మనిషిగా జీవించి పాపం లేనివాడుగా జీవించాడు. నోవహు మరి ఆయన పాపంతో జీవించినటువంటి వాడే. We know when we go to Abram that Abram believed God and became Abraham, and it said because he believed God, his righteousness was credited to him. మరి అబ్రహాం అయితే మరి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఆయన అనీతిమంతుడు అయినప్పటికీ కూడా ఆ యొక్క దేవుని యందు మరి అంగీకరించడం బట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. We know that when God said about David, he is a man after my own heart. మరి ఇక్కడ దావీదు గురించి, దావీదు ఎంతో పాపంలో ఉన్నాడు, మరి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, అయినప్పటికీ కూడా దేవుడు దావీదు గురించి ఏమంటున్నాడంటే నా హృదయానుసారుడు అయినటువంటి దావీదు అని దావీదు గురించి అంటా ఉన్నాడు. ఆమేన్. But David was a murderer. He was an adulteress. He was planning to murder people. He was not a good man. He was a man of blood. But his heart loved God. మరి దావీదు మరి శరీర సంబంధంగా చూసుకున్నట్లయితే ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో రక్తపాతాన్ని సృష్టించాడు, ఒక వ్యక్తిని చంపాడు, మరి వ్యభిచారం చేశాడు. ఈ విధంగా ఎన్నో మరి తన శరీరరీతిగా ఎన్నో పాపాలు చేశాడు, కానీ ఆయన హృదయం మాత్రము దేవుణ్ణి హత్తుకొని ఉంది కాబట్టి దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అతని గురించి చెప్తా ఉన్నారండి. ఆమేన్. Okay. When we look forward to why Mary could not be impregnated by a man. మరి మనం ఆ యొక్క మరియ గారు, మరి యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా ఎందుకు మరి ఆ యొక్క మనుషుల ద్వారా మరి పురుషుల ద్వారా మరి గర్భము ధరించకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని మనం ఒకసారి ఆలోచిద్దాం. Because the sinful nature coming from Adam all the way down came through the sexual act of making love. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి ఆదాము ద్వారా వచ్చినటువంటి పాప స్వభావం ఏదైతే ఉందో అది పురుషునిలో ఆ యొక్క స్త్రీలో వారు వివాహం చేసుకుని వారు కలియక ద్వారా మరి పాపము పరిపక్వమై మరి ఇంకొక మరి పాపాత్ముల్ని భూమిలోకం మీద జన్మింప చేస్తూ ఉందండి. And when that act occurs, that sperm goes into the ovary, which forms a being, a shell inside a woman's stomach. మరి ఆ విధమైనటువంటి పాప స్వభావంతోనే మరి ఆ పురుషులలో ఉన్నటువంటి వీర్య కణాలు మరి స్త్రీలో ఉన్నటువంటి అండకణంతో కలిసి అది ఒక పరిపక్వం చెంది గర్భం ధరించి పాపము స్వభావంతో కలిగినటువంటి ఆ యొక్క మరొక వ్యక్తిని మరి భూలోకంలో తీసుకొస్తా ఉంది. And so there is no corruption in that ovary that is impregnated. మరి ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆ గర్భసంచి మరి మరి పురుషుడి ద్వారా మరి వచ్చినటువంటి మరి వీర్యకణం పాప సంబంధంతో కూడినటువంటి వీర్యకణం వచ్చి మరి దాంట్లో పరివ్యక్త చెందే వరకు కూడా ఆ యొక్క మరి గర్భసంచి ఏ విధమైన పాపం లేనిదిగా ఉంటుంది. And that is why the Holy Spirit had to overshadow Mary so that she was impregnated by God. మరి అందుచేతే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క మరి మరియ ద్వారా మరి ఆ యొక్క మరియకు గర్భం వచ్చే విధంగా చేసి మరి ఆ యొక్క మరి ఆయన పరిశుద్ధుడైనటువంటి యేసయ్యని లోకంలోనికి తీసుకొచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So even though these men were credited as righteousness through their acts after God's own heart, they were still sinful men. మరి ఈ విధంగా మరి వారు ఎంతో నీతిమంతులుగా పరిశుద్ధులుగా వారు జీవించినప్పటికీ కూడా వారు ఆదాము లాంటి స్వభావంతో వారు పుట్టినటువంటి వారు కాబట్టి మరి అటువంటి పాప స్వభావం వాళ్ళని వెంటాడుతూ ఉంది. మరి కొద్దిసేపు పవిత్రత, కొంతసేపు అపవిత్రత, కొంతసేపు విశ్వాసం, కొంతసేపు అవిశ్వాసంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. Man had to come back and get one more donut. మరి ఇందాక ఒక డోనట్ తీసుకున్నారంట,
మళ్ళీ ఈయన రెండోసారి వచ్చారంట, మరి పట్టుకోండి మీరు. 2 డోనట్లు తీసుకెళ్ళిపోయాడు, ఒకటి తీసుకోమంటే. సార్ ప్రైజ్ లార్డ్ సార్. Okay. Okay. Almost donuts are gone. మరి మీకోసం తెచ్చిన డోనట్లన్నీ వీళ్ళు తినేసారండి, మీకేం లేవు ఇంకా. When we start back next week, we're going to go to Abram. మరి మనం ఇక్కడితో ముగించుకుందామండి. మరి వచ్చే వారంలో మరి అబ్రహాం గురించి ఇంకా లోతైన విషయాలు మనం నేర్చుకుందాం. Yeah. It's almost like we walking through the Bible, doesn't it, Jockey? ఎస్ సార్, ఎస్ సార్. మరి ఈ విధంగా మనం వచనం వెంబడి వచనము మరి ఆ యొక్క మనం నేర్చుకుంటూ ఉంటే మరి ఆ వాక్యం అంతా కూడా మనం నేర్చుకుంటున్నట్టుగా మనకి అనుభూతి చెందుతూ ఉన్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. But the wonderful thing about the Old Testament, it all goes looking forward to Jesus Christ. మరి ఈ విధంగా మనము అబ్రహాము మరి జీవితాన్ని బట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి జీవితాన్ని గురించి కూడా మనం నేర్చుకోబోతా ఉన్నాం. Amen. ఆమేన్, ఆమేన్, Amen. ఆమేన్, ఆమేన్. మరి వాక్యము మరి చక్కని వాక్యం చెప్పారు. మరి అందరి దేవునికి ప్రత్యేకమైన అన్న ఇవాళన్నీ పక్కన పెట్టాను. నాకు చేపిస్తున్నాం, కొత్తగా రెడీ చేసుకున్నాను, రాసుకుంటా ఉన్నాను. కానీ అయ్యగారు త్వరగా చేస్తున్నారు. చాలా ప్రార్థన కూడా ఎవరు రాకుండా రూమ్ లో కన్నా. అన్న మంచిదన్నా, చాలా సంతోషం. అయితే కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు ఈరోజు ఈ బైబిల్ కాలేజ్, పరిశుద్ధాత్మ కాలేజీ, సివై గారు ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మ కాలేజ్. ఈ కాలేజీలో డిసెంబర్ లోపల చాలా సత్యాలు, విలువైన మాటలు మనం వినబోతా ఉన్నాము. మనిషి ద్వారా వచ్చే గర్భం పాపం అనేది, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేది పరిశుద్ధాత్మ, దేవుని యొక్క పాపము లేని గర్భం. ఇది ఎవరు చెప్పడానికి ఎక్కడ కూడా, ఇది ఫస్ట్ టైం నేను విన్నాను. బాగా నచ్చింది నాకు, కనుక ఉన్నాను, బాగా అర్థమైంది. రెండోది ఏంటంటే ఇలాగే కంటిన్యూగా అయ్యగారు ఆ వాక్యాన్ని చెప్తూ వెళ్తే ఇదే బైబిల్ కాలేజీ. ఇంతకన్నా గొప్ప సత్యాలు మేము ఎక్కడ నేర్చుకోలేము. ఇది దేవుడు మాకు ఇచ్చాడు ప్రేమతో, చాలు, చాలా సంతోషం. రెండోది ఏంటి అంటే అయ్యగారు కారు కొనుక్కోవడానికి డబ్బులు పంపించారు నాకు. నిన్న డబ్బులు కట్టేసి వచ్చామన్నా, రేపు వెళ్ళి కారు తెచ్చేస్తా ఉన్నాం. అయ్యగారికి చాలా వందనాలని చెప్పండి. మరి మా కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. Pastor Manohar is telling, and today I learned many great truths from the word of the Lord, and I learned many great truths from the word of the Lord. Thank you so much for sharing this wonderful message. I never had this type of deeper truths in my life. Nobody dared to tell to me this type of words. Thank you so much for sharing this wonderful message, sir, and I really very much blessed. And he said, I locked myself in the room, nobody come and disturb me, and I'm hearing this word of the Lord with alone, and in the room, like that is telling. And because many people, children are coming and disturbing and not allowing him to hear the word of the Lord, and because of that, Holy Spirit is speaking through you, and he himself locked himself in the room and participate in the meeting and join in the meeting and hearing the God's word and writing all the verses you shared, and he is very much blessed to hear the word of the Lord. He never had this type of messages, amen, in his life. Amen, amen. Well, we thank the Holy Spirit for it. ఆమె. మరి మనం ఆ యొక్క పరిశుద్ధాత్మకే మన వందనాలు తెలియజేద్దామండి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఎట్టయినా 50 సంవత్సరాల అనుభవంతో ప్రకటిస్తున్నాడన్న. నిజంగా చాలా గొప్ప విషయాలు, చాలా మంచిగా, అంటే చరిత్రలో జరిగినవన్నీ మరలా పురిగొల్పటం అంటే ఇదే ఆత్మీయ అనుభవం. అయితే అయ్యగారిని ఒక అనుభవం అడగదాం అనుకుంటున్నా. ఏమిటంటే అయ్యగారు మందసం గురించి ప్రారంభించారు, మరి ఆది కాండంలోకి వచ్చారు. కొంతమందికి ఏంటంటే నన్ను కూడా కొంతమంది అడుగుతున్నారు,
అంటే మందసంకి ఆది కాండం నుంచి మందసం దగ్గరికి వచ్చేలేకే సంపూర్ణంగా చేస్తారా చరిత్ర అంతా అని నేను నమ్ముతా ఉన్నానన్నా. నిజంగా అయితే ఈ ఒక్క ఆది కాండం నుంచి మరలా అంటే రిఫ్రెష్ అవుతుంది నా మైండ్. అంటే నేర్చుకున్న ఒట్టి మందసం గురించి చదువుతారు అనుకున్నారు అయ్యగారు, కానీ ఆది కాండం నుంచి నేను అనుకున్నది ఏంటంటే దేవుడు, నేను ఏమనుకున్నానంటే మనసులో ఆది కాండం నుంచి ప్రారంభం అయితే బాగుండు అనుకున్నా నా మనసులో. కానీ నిజంగా మందసం దగ్గరికి వచ్చేలేకే ఈ దైవికమైన అనుభవాలన్నీ మరలా నూతన పరచబడతా ఉన్నాయి. చాలా వందనాలన్నా. దేవుడు అయ్యగారికి ప్రేరేపించినట్టున్నాడు ఆది కాండం నుంచి మరలా అనుభవాలు కొత్తగా. అంటే ఇంత ముందు ఇంచుమించుగా 26 సంవత్సరాలు చదివి నేర్చుకొని ప్రకటించాము, కానీ మైండ్ రిఫ్రెష్ అవుతా ఉంది, నూతన పరచబడతా ఉంది. ఇంకొకటి ఏంటంటే పరిచర్యలో నూతన కార్యాలు చూడగలుగుతున్నాం. కాబట్టి అయ్యగారి వందనాలు తెలియపరచండి. చాలా థ్యాంక్ యూ. ఇది పరిశుద్ధాత్మ యొక్క ప్రకటనే, అనుభవమే దైవజనుల ముందు మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. Pastor Babana is telling, we are learning many great truths from the word of the Lord. We thought you tell about the Ark of the Covenant and you will complete the message in 2-3 days, like that we thought, but you are starting with the Genesis and we explaining everything, all the things we had in the starting time, and telling everything in a deeper level. We never thought that the Holy Spirit is forced you, and in his and he is praying for that, and Lord please tell us more deeper truths from your Genesis and creation, like that he is praying every day. And as he is praying, the Holy Spirit is revealing many great truths from the word of the Lord, from Genesis and to Exodus, that Ark of the Covenant, from everything. And that is next week we are going to hear about Abraham. That is also very exciting to hear about Abraham, the life of Abraham. And thank you so much, sir, for sharing this wonderful message, sir. We are really very much blessed. Thank you so much. Amen. Amen. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. సార్ ప్రైజ్ లార్డ్ అన్న. అదే సార్, ఈ ఆది కాండం నుంచి నూతనంగా అన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మనతో అయ్యగారితో మాట్లాడుతూ మేము ఎన్నో నేర్చుకోకుండా అన్నీ కూడా ఆది కాండం నుంచి నేర్చుకుంటున్నాం. చాలా నేర్చుకుంటున్నాం. చాలా సంతోషం. ఇలాంటివి ట్రైనింగ్ చెప్పలేకుండా అనేక రీతులుగా వారు ఎక్కువ మంది ఉన్న బట్టి కొన్ని అక్కడక్కడ చెప్పి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ అయ్యగారు చాలా వచ్చిన వెంబడి హెచ్చడం ఆది కాండం నుంచి ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాం. చాలా ఆశీర్వాదకరంగా ఉంది సార్. చాలా అద్భుతంగా మేము నేర్చుకుంటున్నాం. రోజు మా మైండ్ అంతా కూడా నూతన పరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ప్రతిరోజు మైండ్ అంతా కూడా చాలా మేము డిప్రెషన్ లకు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇలాంటివి అయ్యగారి దగ్గర మనం నేర్చుకుంటున్నాం అంటే దేవుడు అయ్యగారితో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఇంకా ప్రతిదీ కూడా చివరి దాకా కూడా మనం నేర్చుకోవాలని మేము ఆశపడుతున్నాం. జాగ్రత్తగా అక్కడ నేర్పించాలని మనవి చేస్తున్నాం. అయ్యగారు చాలా సంతోషము. ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్. మా చర్చిలో సార్ మైక్ సెట్ కూడా లేదు, దానికోసం ప్రార్థన చేయండి. మా దగ్గర 25,000 ఉంది, అక్కడ 50,000 అడుగుతూ ఉన్నారు. దయచేసి 2 బాక్సులు అన్ని కూడా దానికోసం కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం సార్. Pastor Jayanna is telling, and okay, sir. And we are praying to God, and God will reveal many great truths from the word of the Lord, and we want to learn many great truths from the word of the Lord, from creation, from Ark of the Covenant, and the Holy Spirit is and filling our hearts, and we are afraid about that. And if there any chance we miss these meetings and we miss these blessings, we miss these words, like that we are afraid and praying to God, please help us to learn more and more, because we never heard this type of message anywhere, because people are telling very few things and they will leave us.
they will send us. But you taking time and coming among us and sharing the wonderful message, sharing a deeper truths from the word of the Lord from the beginning. Thank you so much for sharing this wonderful message. We are really very much blessed and encouraged through the message. Thank you so much, sir. And also he is requesting to pray, and he is planning to buy a sound system for his church. And please pray God will open the doors and supply the needed funds to buy the sound system for his church. Now he have 25,000 rupees with him, he needs 50,000, and remaining 20,000 he is praying for that. And please pray God will provide the remaining 25,000 to buy the that sound system for his church. We will definitely be praying about that. మరి అయ్యగారు ఖచ్చితంగా మరి ఆ యొక్క అవసరత కొరకు మరి ప్రార్థన చేస్తామని చెప్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి అన్న ఏం పేరు అన్న పాస్టర్ గారి పేరు? జయన్న అండి, జయన్న. మరి ఈ విధంగా మరి దేవుడు మరి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడారు. మరి వాక్యం ఏ విధంగా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మనం తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అమ్మా వందనాలమ్మా. వందనాలమ్మా, వందనాలు. కెమెరా అమ్మా అయ్యగారు వాక్యం చెప్తున్నారు. అయితే అండి గారు ఏమన్నారంటే నోవాహుని నడిపించి మళ్ళీ ఎందుకు ఆయన అలాంటి మత్తు పదార్థం తీసుకున్నారన్నారు. అవును అయ్యగారు, మాకు అది ఎప్పుడు కూడా ఆ ఆలోచన రాలేదు. కానీ ఆ అయ్యగారు అలాగా అడిగేటప్పుడు మరి మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. అవును కదా, ఏంటి మరి అది మరి మీలాంటి పెద్ద అయ్యగారులకే తెలిసి అయ్యగారు మేము నేర్చుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అయ్యగారు అన్నారు కదా, టిమ్స్ అయ్యగారు ఇది పెడతాము, అదే నోట్ బుక్ పెడతాం అనేసి అలా పెడితే ఇంకా ఆనందం అయ్యగారండి. ఇంకా మేము చక్కగా అది రాసుకొని మరి మా మైండ్లో లేక మా హృదయాల్లో ముద్రించుకుంటామని ఈ చిన్న మాటలు దేవుడు ఇంకా మాకు నేర్పిస్తున్నాడని దేవుడికే స్తోత్రంలో కలుగును గాక. ఆమేన్. Amen, amen. Sister Punyavati is Dankana Punyavati is telling and and the Andy sir asked a question, and why the Noah sinful nature continued after he came from that as a righteous man. He came he's a holy man, and 100 and 200 years he is living holy. And why he is become unholy after he came out from the ark of the Noah. And so that is the time we also got the question in our minds. How until now we didn't get this question in our mind. Like that we thought, why this happening like that. We also began to thought, and that time Stephen sir replied, because of the sinful nature, Adam nature came through that Noah, and he become a sinner again and fall short the glory of the Lord. And that thing very wonderfully replied, and praise the Lord for that. And also you telling about let me interrupt. Noah was always a sinful man. మరి ఆ యొక్క Always. మరి నోవహు ఆ యొక్క ఎప్పుడు కూడా ఆయన పాపంతో జీవించినటువంటి వాడేనండి. ఎస్ సార్. మరి అది మరి అందుచేత ఎస్ సార్. అండ్ ఆల్సో హీఈస్ టెల్లింగ్ షీఈస్ టెల్లింగ్ a heartful thanks to sending the notes, and you prepared the notes. Also through that notes also we learned many great truths, and we understand that the genealogy, the times, and you telling that notes, and he need the notes, and he want to understand it more and more and read it more and more. And he is waiting for the notes to reach her. Thank you so much for sharing this wonderful message, sir. We really very much blessed and encouraged. Thank you so much. అన్న ఈ ప్రశ్నకి అందరికి ఈ ప్రశ్నకి అయ్యగారు ఏం చెప్తారు అనుకున్నాను, కానీ దావీదుని భలే గుర్తు చేసి చక్కగా అందరు డబ్బులు పోయేలా చేశారు. మరి ఇంతవరకు మరి పాస్టర్ మనోహర్ is saying and David is a great example among us, and because David has physically he had a sinful man, but his heart is with God and for God. So
because of that God called him, he is my own heart. David is my own heart. He is a man of my own heart, like that. Jesus, God tell to him. That is the thing. We are all sinful nature by human, but our hearts to be with God, and that is the thing God wants in our lives. So you explained a wonderful way. Thank you so much for explaining in a wonderful way through the Holy Spirit, sir. Thank you so much. Amen. Amen. దావీదుకు నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితిని, We get lots of sugar on the నన్నెంతగా screen. May not get it at నీవెరిగితివో, home. నిన్నంతగా నే మరచితిని, గలనా నే చెప్పగలనా, గాయనా నే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, రాగం తాళం నాదం నీ ఎదలో నీదే ఈ ప్రేమ చరితం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ Yeah, go జీసస్. get థ్యాంక్ them యూ. working. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్, ఆమేన్. Thank you, sir. Thank you so much for coming among us, the twin brothers. As a twin brothers, we see you, two brothers in one screen. We are very happy to see you in this Blessings place, and yeah, today. Andy And sir's yeah, two house. blessings. And also, thank you so much for joining among us. And we are really very much blessed to learn that all the creation that from Noah until Noah, and we are excited to hear about Abraham in the next week. Thank you so much. We are preparing our hearts, and we learn many great truths and many deeper things from life of Noah. And many doubts are came, many questions are also came in our heart before. We never had that questions in my life, in our life. And also we got answers also through the Holy Spirit and all the questions. Thank you so much for coming among us Amen. and sharing about and raising the questions and answering all the questions. And all the questions we have in our mind also, God through the Holy Spirit, God is solve that, and we got the answers through the Holy Spirit. Thank you so much for sharing this Amen. wonderful message, sir. Thank you so much. We love you, sir. We love you. We are praying for you. God will give you safe journey to go back home, and to go to Birmingham, and go back to Miss Florida. And we are praying for that all the week. Your journey in different places, God is with you and help you and guide you and provide you all your needs and protect you in his under his mighty wings. Amen, amen, Amen. amen, Amen. amen, amen. ఎంత దూరం ఉంటుందన్న అయ్యగారి దగ్గరికి? Anna, please pray and close this meeting, sir. Father, it's such a glorious day to be in the presence of you and my brothers and sisters. ప్రభా నాయన, మరి నీ సన్నిధిలో మరి నా ప్రియులైనటువంటి నీ దైవ సేవకులైనటువంటి వారితో కలిసి నీ సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. While we may be 10, 12,000 miles apart, our hearts are united with you. ప్రభా మరి నాయన, మరి మేము కొన్ని వేల, మరి 12,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో మేము ఉన్నప్పటికీ కూడా నాయన, మరి నీ వాక్యం మీద ఆసక్తి కలిగినటువంటి హృదయాలు కలిగినటువంటి మేము ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. I have been desiring to join with Andy together on the screen to preach. ప్రభా మరి ఈరోజు మరి యాండీ గారు నేను కలిసి ఒకే స్క్రీన్ మీద రావడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు. And I am desiring for us to be in India together in your presence. నాయన అలాగే నాయన, మరి యాండీ గారితో ఎలాగైతే నేను కలిసి నాయన చూడడానికి నాకు నాయన మీరు అవకాశం ఇచ్చారో, అలాగే నా ప్రియమైన సహోదరులు భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకులతో కూడా కలిసేటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి. I thank you, Lord, for teaching me so much through these messages. ప్రభా నాయన, మరి నాకు కూడా అనేక విషయాలు తెలియదు వాక్యంలో, అయినప్పటికీ కూడా
ఈ నీ ప్రియమైన సహోదరులతో కలిసి నేను వాక్యం వినేటప్పుడు అనేక విషయాలు నేను కూడా తెలుసుకోవడానికి మీరు నాకు సహాయం చేస్తున్నందుకు మేము పరిశుద్ధాత్మ దేవుడా నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. And each one will hear you speak to them. నాయన మరి ఎవరైతే నాయన వాక్యం వింటా ఉన్నారో దైవ సేవకులందరితో కూడా నాయన మీరే నాయన వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మెల్లని స్వరంతో మీరే మాట్లాడమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, for the prayer request for a sound system, we lift that up to you. ప్రభా నాయన ఒక జయన్న గారు సౌండ్ సిస్టమ్ కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు నాయన. మరి అవసరత నాయన నీ యొక్క సన్నిధిలో మేము ఎత్తి పట్టుకుంటా ఉన్నాం. And for all the other needs, all the spiritual needs, the physical, the material that are pertinent for you to be glorified. ప్రభా వారి జీవితాల్లో వారి శరీర సంబంధమైనటువంటి అవసరతలు కానీ ఆత్మ సంబంధమైన అవసరతలు కానీ సేవాపరమైన అవసరతలు కానీ అన్ని విషయాల్లో నాయన మీరు నమ్మదగిన దేవుడుగా చాలిన దేవుడుగా ఉండి అన్ని వారికి అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. Lord, we pray all this in Jesus' name. Amen. మరి ప్రభా ఈ ప్రార్థన మరి యేసు నామంలో మరి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. I will see you Tuesday. I'll see you next week. Praise the Lord. Praise the Lord, sir. Okay. Praise Bye-bye. the Bye, Lord. sir. Bye, Bye, sir. sir. Thank you, sir.